ఇక అదిరిపోయే ప్రోమో చూసాం. ఇద్దరు ఒకే స్టార్డమ్ ఉన్నటువంటి ఇద్దరు పెద్ద గొప్ప నటులు ఒకే వేదికపై రావడం, అలాగే ఇప్పటివరకు ఏ టాక్ షోలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ మొదటిసారి హాజరుగా ఆయన వ్యక్తిగత పర్సనల్ ఒపీనియన్స్ కూడా తెలియజేయడం జరిగింది. అసలు ప్రేక్షకులకు కూడా ఎంతో అంచనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, సౌమ్య, గత నెలలో రికార్డు ఈ అన్స్టాపబుల్ 2లో పవన్ కళ్యాణ్ గారితో రికార్డుకు సంబంధించి బాలకృష్ణ గారు ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు మీట్ అయినప్పటి నుంచే అప్పుడే ఉత్కంఠ రేకెత్తించింది. అభిమానులు అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఇటు పార్టీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే మీకు తెలుసు ఈ ఎపిసోడ్స్ 2 ఎపిసోడ్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడు రేపు ఫిబ్రవరి 3వ తేదీన రాబోతుంది. అయితే పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు అంటే ఇప్పుడు 3-4 అంశాలు ఉన్నాయి ఇందులో. రాజకీయ పరంగా, కుటుంబ పరంగా, తర్వాత సోదరులతోటి, అన్నదమ్ములతోటి ఎట్లా వాళ్ళ బంధుత్వం కానీ స్నేహం కానీ వాళ్ళతో రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇలాంటి అంశాలతో పాటు రాజకీయంగా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, రాజకీయంగా ఏపీలో రాజకీయాలు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, అన్ని విషయాలు కూడా ఈ 2 ఎపిసోడ్లో చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఇంకొక విషయం, మీరు ఇప్పుడు మీ ప్రోమో వింటే మీకు ఎందులో ఒక విషయం తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ వైకాపా నాయకులు కానీ ఇంక్లూడింగ్ అందరూ పెద్దలు కూడా ఏమన్నారు, 3 పెళ్ళిళ్ళు అని చెప్పి అంటున్నారు. ఆ 3 పెళ్ళిళ్ళకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వేరే సభల మీద క్లారిటీ ఇచ్చారు. నేను వ్యక్తిత్వ హననానికి పాల్పడద్దు, మీరు రాజకీయంగా ఉన్నప్పుడు నేను కూడా రాజకీయంగా ఉంటాను, కానీ మీరు వ్యక్తిత్వ హననానికి వెళ్తే నేను కూడా ఆర్ష్గా మాట్లాడాల్సి వస్తుందని చెప్పని మాట్లాడుతూ ఒక దశలో ఒక కామెంట్ కూడా చేశారు. మీరు కూడా చేసుకుంటారని ఒక కామెంట్ చేశారు. ఇంకోటి ఏం చేశారు, నేను చట్టబద్ధంగా వాళ్ళకి విడాకులు ఇచ్చి తర్వాత నేను వివాహం చేసుకున్నాను అని చెప్పి ఎంతెంత అమౌంట్ ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారో వాళ్ళని ఎలా చూసుకున్నారని కూడా చెప్పారు. కానీ ఈ ఎపిసోడ్లో ఆ చెప్పిన దానికి భిన్నంగా కొత్త విషయం అనేది రాబోతుంది. దాంట్లో ఏంటి మనకు అర్థమవుతుంది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఫ్యామిలీ నుంచి విడిపోవాలి అంటే ఎంత ఎగోని భరించాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో అక్కడ దాకా విడాకుల వరకు వెళ్ళాల్సి వచ్చింది, దానికి ఎంత మానసిక వేదనకు గురయ్యారు అంటే ఈ రకంగా ఇప్పుడు చూస్తే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు డిప్రెషన్కి వెళ్ళారు అనే ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. అయితే మధ్యలో దాన్ని ఎపిసోడ్లో ప్రోమోలో అది తీసేశారు, కానీ ఆయన ఆ డిప్రెషన్కి గురై మళ్ళీ పవర్ స్టార్గా ఎలా ఎదిగారు అంటే ఆ డిప్రెషన్ నుంచి మామూలుగా బయటికి రావడం అనేది ఒక మామూలు విషయం కాదు. దాని నుంచి ఎలా ఓవర్కమ్ ఎలా బయటకు వచ్చారు, ఇప్పుడు ఎలా రాయగలిగారు అనేది మనం ఆ ఎపిసోడ్ చూస్తే కానీ అర్థమవుతుంది. ఇంకొక విషయం, మన పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా మనకు చెప్పారు ఏంటంటే, చిరంజీవి గారు అంటే ఈయన విషయం దృష్టిలో పెట్టుకుని ఒక అమెరికన్ బేస్డ్కి సంబంధించిన రివాల్వర్ ఒకటి కొనిచ్చారు. సో ఆ రివాల్వర్ అన్నయ్య గదిలోకి వెళ్ళి ఆ రివాల్వర్ తీసుకున్నానని చెప్పి గతంలో చెప్పారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద గతంలో ఒక వివరణ ఇచ్చారు. అప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ ఆయన ఫెయిల్ అయ్యారు. సో ఇంటర్మీడియట్ ఫెయిల్ కాగానే సో ఆ రివాల్వర్ తీసుకొని దాన్ని నేను కాల్చుకోవాలనుకున్నారు. అప్పుడు అన్నయ్య నాకు చెప్పారు, అట్లా కాదురా బాబు, ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, దానివల్ల పరిష్కారం కాదు, కానీ ఓడినా గెలవాలి, ఓడి గెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అన్నయ్య చెప్పారు. ఆ రకంగానే మళ్ళీ ఇంటర్ రాసి నేను మళ్ళీ పాస్ అయ్యాను అని చెప్పని గతంలో ఆయన ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. సో ఆ ఉదంతం ఒకటి ఇప్పుడు ఈ పిస్టలు దాని దగ్గర ఎందుకు వచ్చింది, అన్నయ్య ఎందుకు కొనిచ్చారు అనేది. ఇంకొకటి, ఆయన 2007లో ఆ పిస్టల్ని సరెండర్ చేశారు. ఇంకో సందర్భంలో కూడా ఆయన ఏం చేశారంటే, జనరల్గా పిస్టల్ ఎవరికి ఎందుకు తీసుకుంటారు, తన ఆత్మరక్షణ కోసం తీసుకుంటారు, కానీ అలాంటిది వీడెక్కడ తీవ్రవాదికి అవుతారా, ఇలాంటి పరిస్థితి వస్తుందా, అందుకనే అన్నయ్య కొనిచ్చారు. సో అలా కాదు, నేను నా సెల్ఫ్ కోసం దీన్ని నేను నిరాశ అప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడంతో ఆ నేపథ్యంలో నేను ఆ రివాల్వర్ వాడాలనుకున్నాను, అప్పుడు అన్నయ్య చెప్పిన తర్వాత నేను బయటపడ్డాను, ఇది ఓవర్కమ్ అవుట్ చెప్పారు. తర్వాత ఇంకొకటి, రాజకీయాల గురించి మాట్లాడారు. రాజకీయాలు అంటే ఇప్పుడు రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి అంటే డబ్బు, ధన ప్రభావం, కులాలు, మతాలు ఇలాంటి ప్రభావాలతో రాజకీయాలు నడుస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలో 2019లో ఆయన ఎలక్షన్ ఎలా ఎదుర్కొన్నారు అంటే ఒక దశలో అసలు ఎందుకు ఈ రాజకీయాలు అన్న అభిప్రాయాన్ని కూడా అంటే ఇది కూడా వచ్చింది, ఇలాంటి రాజకీయాలు అవసరమా అని ఒక క్వశ్చన్ కూడా ఆయనకు పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నట్టుగా దాన్ని బట్టి ఎపిసోడ్లు అర్థమవుతుంది. అయితే బాలకృష్ణ గారు అందులో చెప్తుందంటే ఎలాంటి రాజకీయాలు మనకు అవసరం లేదు అని చెప్పన్నారు. అంటే ఎలాంటి రాజకీయాలు అవసరం ఉంటే నీతివంతమైనది, నిజాయితీగా ఉండేది, ఏదన్నా మనకి పేదలకు సహాయం చేసేది, ఉపయోగపడేది అలాంటి రాజకీయాలు కావాలి. లేదా డబ్బు రాజకీయం, ధనాలు, మతాలు, కులాలు ఆధారంగా అలాంటి రాజకీయాలు వద్దు అని చెప్పని
అలాంటి స్పష్టత ఇచ్చినట్టుగా అదొక అంశం అట్లా కనబడుతుంది. సో ఇవన్నీ మొత్తం అన్నిటిగా ఒకటి కుటుంబ పరంగా ఆయన వివాహాలు ఈ ముద్ర నుంచి ఎలా బయటపడ్డారు, తర్వాత చిరంజీవి గారితో ఎలా ఉంది, తర్వాత నాగబాబు గారితో ఎలా సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎలా ఇష్యూ అయ్యారు, ఎలా బయటకు వచ్చారు, తర్వాత ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి పవర్ స్టార్గా ఎలా ఎదిగారు అనేది ఒక రకంగా సినిమా ఎదుగుదలతో పాటు వ్యక్తిగత ఎదుగుదల, తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పరంగా ఎలా ముందుకెళ్తున్నారు, ఏ రకంగా వెళ్తున్నారు, వీటన్నిటికి కూడా జవాబు రావాలి అంటే అన్స్టాపుల్ 2లో పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ చూడాల్సిందే సౌమ్య. రైట్, మీరు అన్నట్టు సురేష్ గారు వ్యక్తిగత విషయాల గురించి అలాగే ఆయన ఎదుగుదల గురించి మాట్లాడారు, ప్రస్తావించారు. కానీ ఈరోజు కుప్పంలో జరిగినటువంటి బహిరంగ సభలో లోకేష్ గారు మాట్లాడారు వారాహి వాహనం గురించి, చాలా పాజిటివ్గా స్పందించడం జరిగింది. మరి వీళ్ళిద్దరి కలయిక ఆయన పాజిటివ్ అంశాలపై రాజకీయంగా ఎలా ఉండబోతుందంటారు? అది కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయింది అసలు. ఒక రకంగా వైకాపా కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు కావాలని ఈ ఎపిసోడ్ని ఇట్లా తయారు చేశారని చెప్పి కానీ ఒక దశలో ఒక విమర్శ కూడా వచ్చింది. సరే, ఈ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ స్పష్టత ఈ విషయంలో మీద అంటే ఎవరు కలిపారు, ఎలా కలిపారని కదా, ఆ ఎపిసోడ్కి ఉన్న ప్రాధాన్యత, దానికి ఏర్పడిన ప్రాధాన్యత అనేది మనకు ఎంత పవన్ కళ్యాణ్ గారిని చూడని కోణం, ఇంతవరకు మనం ఎవరు చూడని కోణం ఆవిష్కరణ కాబోతుంది. అదే సమయంలో భవిష్యత్ రాజకీయాలు, ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయాల పరంగా ఎలాంటి విధంగా ఉండబోతుందని ఒకటి. ఇంకోటి కూడా కులాలు మతాలు ఇలాంటి రాజకీయాలు కాదు, ఒక నీతివంతమైన రాజకీయాలు అనేది ఉండాలి, సమాజానికి అవసరం అనే ఒక స్పష్టత కూడా దాంట్లో రాబోతుంది. సో తర్వాత ఎట్లా ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా ఎందుకు ఎలక్షన్స్లో గెలవాలి, దాని గురించి మేము ప్రాతినిధ్యం వహించాలి, ప్రజలకు మేము సేవ చేయాలని ఏ పార్టీ అయినా. సో అలాంటి సందర్భంలో ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకోవచ్చు, ఇంకో పార్టీతో కలవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఆ విషయం మీద కూడా ఒక స్పష్టత అనేది మనకి ఈ 2 ఎపిసోడ్స్ చూస్తే, ఫస్ట్ ఎపిసోడ్లో ఈ పొత్తులు ఏంటి ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. సెకండ్ ఎపిసోడ్లో ఇవన్నీ ఇంకా మరింత స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఈ రివాల్వరు, తర్వాత 3 వివాహాల నుంచి ఆయన ఎలా బయటపడ్డారు, తర్వాత పవర్ స్టార్గా అసలు ఎలా ఎదిగారు, ఎలా నిలదొక్కున్నారు జీవితంలో, అది ఇంకోళ్ళకి మార్గదర్శకం కూడా. అంటే ఇప్పుడు మనం ఒకసారి డిప్రెషన్కి గురి అయిన తర్వాత మనం ఇప్పుడు మనకి ఆ రోజు ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు గతంలో వ్యాఖ్యానించారు, మా అన్నయ్య నాకు ఆ రోజు చెప్పారు, అలా అందరు కనుక చెప్తే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు నేను రివాల్వర్తో కాల్చుకోవాలనుకున్నాను, కానీ మా అన్నయ్య చెప్పింది, చిరంజీవి గారు చెప్పిన దానివల్ల నేను నుంచి బయట ఓవర్కమ్ అయ్యాను. సో ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాని, 10th ఫెయిల్ అయ్యానని. ఒకవేళ అలా చేసి చెప్పగలిగితే అంతమంది ఈ ఆత్మహత్యల నుంచి మనం బయటపడేయచ్చు అని చెప్పారు. అంటే సమాజానికి ఒక సందేశం కూడా దాంట్లో దొరికే అవకాశం ఉంది సౌమ్య. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. నెక్స్ట్ మురళి గారు లైవ్లో ఉన్నారు. మురళి గారు చెప్పండి, ఎలా ఉండబోతోంది ప్రేక్షకుల అంచనా, ఎలా ఉండబోతోంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఒకే వేదిక పైన మాట్లాడడము, జీవిత సత్యాల గురించి మాట్లాడడము, వ్యక్తిగత విషయాలు మాట్లాడడము, రాజకీయంగా మాట్లాడుకోవడం అన్నీ చూస్తున్నాము, 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకోవడం. ఎలా ఉండబోతుంది ప్రేక్షకుల అంచనా, ఎంతవరకు రీచ్ అవుతుందంటారు? సౌమ్య, నందమూరి అభిమానులు మెగా అభిమానులే కాదు, ఎంటైర్ తెలుగు వారు అందరూ కూడా ఫిబ్రవరి 29 వైపు చూస్తున్నారు. ఫిబ్రవరి 29వ తేదీన ఆహా ప్లాట్ఫామ్లో వచ్చే టాక్ షో ఏదైతే ఉందో, ఆ టాక్ షో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య సంభాషణలు ఎట్లా ఉంటాయి, వీరిద్దరూ ప్రశ్నలు సమాధానాలు ఎట్లా పండించారనేది చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు 29వ తేదీన షో ఫస్ట్ పార్ట్ వేస్తున్నామని చెప్పేసి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో చూస్తే కనుక ఇది టాక్ షో,